ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి మే 1 నుంచి గురుగ్రహం అనేది మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి మే 1 నుంచి అంటే గురుగ్రహం మార్పు అనేది చెందుతుంది కాబట్టి అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది వీళ్ళు? తులారాశ్యాధిపతి శుక్రుడు తులా, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం అంటే అష్టమ స్థానంలో ఉన్నాడు గురుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల దోషప్రదుడు. తులారాశికి అష్టమంలో శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు. రాశ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉండడం దోషం. అలాగే పంచగ్రహ కూటమి రవి, కుజ, బుధ, గురు, శుక్రుడు 5 ఈ వృషభ సంచారం వల్ల ఈ రాశి వారికి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి, అనుకూలతలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. అయితే ఈ రాశికి తులా, వృచ్చికం, ధనుసు, మకరం, కుంభం పంచమంలో శని యోగకారకుడు. పంచమ స్థానంలో శని యోగం బాగుంది. షష్ఠ స్థానంలో రాహు యోగంలో ఉన్నాడు. అందువల్ల ఈ శని రాహులు యోగం ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు కూడా వచ్చే అవకాశాలు వీళ్ళకి ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్స్ వాటి ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం తక్కువ శాతం, ఒక 40% వరకు యోగాలు ఉంటాయి. మిగతా 60% నిరాశాజనకంగానే ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్. అట్లాగే చదువుకునే పిల్లలు విద్యా పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఐఐటి అట్లాంటి చదివేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. అటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం అనుకూలత. అష్టమ గురుడు వాళ్ళ ప్రతికూలతలు ఉంటుంది. జ్ఞాపక శక్తి అంటే చదువుతారు కానీ జ్ఞాపశక్తి పెద్దగా ఉండదు. అంటే విదేశీయానం ఉందండి మే నెలలో విద్యార్థులకి ఏమైనా? విదేశీయానం కూడా వ్యయ స్థానంలో కేతు ఉన్నాడు. వ్యయ స్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బుతో కూడుకున్న విద్యలు, డబ్బుతో వెళ్ళే యోగాలు వీళ్ళకి ఉంటాయి. అంటే ప్రమోషన్ వచ్చి గవర్నమెంట్ తరఫున వెళ్ళాలంటే కొంచెం తక్కువ అవుతాయి అన్నమాట. అదే కొంచెం వ్యయంతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు అట్లాంటివి వస్తూ ఉంటాయి వీళ్ళకి. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రతికూలతలు 40% వరకు అనుకూలతలు ఉన్నాయి, 60% ప్రతికూలతలు ఉన్నాయి. వివాహపరంగా చూసుకున్న అష్టమ గురుడు వల్ల వివాహ అనుకూలత తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి వివాహాలు అవి జరగకుండా ఉంటాయి. ఈ నెలలో ప్రయత్నాలు చేసినా అవి ప్రతికూలం ఫలించవు, ప్రతికూల మాటలు వినవలసి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు వహిస్తే మాత్రం ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి ఈ రాశి వారికి. అట్లాగే సంతానపరంగా చూసుకునే అష్టమ గురుడు, అష్టమ శుక్రుడు సంతానకారంగా అష్టమంలో పట్టడం వల్ల అష్టమం కష్ట నష్టం అంటారు. అష్టమ స్థానం అష్టమి తిథి అంటే అష్టమి నాడు కష్టం అంటారు. అందువల్ల అష్టమి తిథి అన్నిటికీ మంచిది కొన్నిటికి. ఎందుకంటే దుర్గాష్టమి, అమ్మవారు పుట్టింది ఎప్పుడు అష్టమి. చాలామంది ఏమో అష్టమ స్థానం మంచిది కాదు కదా అంటారు. కానీ అష్టమ స్థానం కొన్నిటి యోగాలు ఉంటాయి. ఇటువంటి వివాహం, సంతానం ఇలాంటి వాటికి కొన్ని అనుకూలతలు ఉంటాయి. అలాగే సంతానపరంగా అనుకూలతలు ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, గురుడు అష్టమంలో ఉన్నాడు. సంతానపరంగా అన్యోన్యత ఏర్పడి రాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల శుక్రానుకూలత అనేది ఉంటుంది. రాశ్య అధిపతి శుక్రుడు ఆ వృషభ సంచారం చేయడం వల్ల స్వస్థానంలో ఉండడం వల్ల అనుకూలత. అంటే ఇప్పుడు మన స్థానం అన్నింటిని మనం నాశనం చేసుకోం, మన ఇల్లు మనం నాశనం చేసుకోం. అట్లాగే వాళ్ళ ఇల్లు అది నాశనం చేసుకోరు. వృషభం ఆ తులారాశికి ఇల్లు, తన ఇంటిని తను నాశనం చేసుకోడు. కాబట్టి అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందండి? కోర్టు సమస్యలు ఉండేవారికి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఎందువల్లంటే అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల అనుకూల యోగాలు ఉండవు. కొంచెం జాగ్రత్త వహించాలి. మళ్ళీ వాయిదాలు వేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కోర్టు సమస్యలు అయితే ప్రతికూలతలు ఉన్నాయి. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఎందుకంటే గురుబలం తక్కువ, అష్టమంలో గురుడు ఉండడం వల్ల ప్రతికూలతలు వస్తూ ఉంటాయి. అయితే శని సంచారం బాగుంది కాబట్టి కొన్ని అనుకూలతలు కూడా ఉన్నాయి. ఒక 40% వరకు రియల్ ఎస్టేట్లో వీళ్ళకి అధిక లాభాలు ఆర్జించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందండి ఈ మే నెలలో వీళ్ళకి? వ్యాపారపరంగా శుక్రుడు అధిపతి అవడం వల్ల కొంచెం అనుకూలత. గ్రహాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. అయితే గురుబలం తక్కువగా ఉండడం వల్ల పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది వీళ్ళు వ్యాపారం. ఎందువల్లంటే పెట్టుబడి అక్కడ స్తంభించడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి.
అంటే ఒకేసారి వ్యాపారం అభివృద్ధి చెందడం అనేది జరగదు. ఈ సంవత్సరంలో కొంచెం ఈ నెలలో వ్యాపారం అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల కొంచెం పెట్టుబడి జాగ్రత్తగా ఆచితూచి పెట్టుకోవటం మంచిదన్నమాట. అంటే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందండి? రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే రాష్ట్రాధిపతి శుక్రుడే కాబట్టి తులారాశికి అనుకూలతలు ఉన్నాయి. ఎందువల్ల ఆ శుక్రస్థానంలో శుక్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ ధనరాశే కాబట్టి అనుకూలతలు ఇచ్చే యోగాలు ఉంటాయి. అయితే గురుబలం తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించి కొన్ని హోమాలు పూజలు చేసుకున్నట్లయితే ఈ రాజకీయ నాయకులకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అట్లాగే వ్యవసాయ రంగంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుకూలత కొంచెం తక్కువ ఉంటుంది. ఎందువల్లంటే అష్టమంలో గురు సంచారం, గురుబలం లేకపోవటం, తద్వారా ప్రతికూలతలు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే కొన్ని పంటలు మాత్రం అనుకూలతలు వచ్చే యోగం ఉంటుంది. కొన్ని జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు మంచి వార్తలు వినే అవకాశం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్టాక్ మార్కెట్ పరంగా కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే అష్టమ స్థానం గురుస్థానం, గురుడు వీక్గా ఉన్నాడు. గురుడు అష్టమంలో ఉండడం వల్ల వీళ్ళు పెట్టుబడులు పెడతారు, స్టాక్స్ పెరగవు, పెట్టిన పెట్టుబడి అలాగే ఉంటుంది. తద్వారా ఏముంటుంది, మనం రూపాయి సంపాదించి రూపాయి అలాగే ఉందంటే లాభం ఏముంటుంది. అందువల్ల ఆ స్టాక్స్ పెరగకపోవడం వల్ల నష్టపోవడం అనేది జరగడం తక్కువ, కానీ లాభాలు ఆర్జించడం కొంచెం తక్కువగా ఉంటుంది స్టాక్ మార్కెట్ పరంగా. అంటే పరిహారం ఏం చేసుకుంటే మంచిదండి మే నెలలో? ఈ రాశి వారికి మంగళవారం నియమాలు పాటిస్తే అనుకూలతలు వస్తాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉంటాయి. అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి మిగతా గ్రహాలు అవన్నీ కూడా ఈ వృషభ స్థానంలో ఉండడం వల్ల కొన్ని నియమాలు, మంగళవారం నియమాలు పాటించి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం ద్వారా తైలాభ్యంగన అంటే నువ్వుల నూనెతో సింధూరం వేసి రాస్తూ ఉంటారు విగ్రహాలకి. అట్లా రాయటం ద్వారా ఆంజనేయ స్వామికి పవర్ ఎక్కువ ఉంటుంది. తద్వారా వీళ్ళ సమస్యలు అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మంజు సూక్త పారాయణ, మంజు పాశుపత హోమం చేయటం ద్వారా ఇలాగ అనుకూలతలు వచ్చే యోగం ఉంటుంది. గురుగారు, ఇప్పుడు మనకి మే 1 నుంచి గురుగ్రహ మార్పు చెందడం వల్ల అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి గురుగారు. తప్పకుండా. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు, శుక్రస్థానంలో కుజుడు ఉన్నాడు. శుక్రుడికి కుజుడు శత్రువు. అందువల్ల శుక్రస్థానంలో కుజుడు ఉండడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఈ రాశికి. అలాగే అర్ధాష్టమ శని అర్ధాష్టమంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు రావటం అనేది ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఈ నెలలో అనారోగ్యం పాలవడం అలాంటివి జరుగుతాయి. కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే అనారోగ్య సమస్యను అధిగమించే అవకాశాలు వీళ్ళకి ఉంటాయన్నమాట. వీళ్ళు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం అంటే ఇది సప్తమ స్థానం. సప్తమ స్థానంలో గురు సంచారం విశేషం, 7వ స్థానం. అలాగే సప్తమ స్థానంలో శుక్ర సంచారం విశేషం, సప్తమ స్థానంలో బుధ సంచారం విశేషం అంటే 7వ స్థానం. అందువల్ల కొన్ని అనుకూలతలు వచ్చే యోగాలు వీళ్ళకి ఉంటాయన్నమాట. అయితే విద్యాపరంగా చూసుకున్నట్లయితే సప్తమాధిపతి అదే స్థానంలో రవి ఉండడం వల్ల, అర్ధాష్టమంలో శని ఉండడం వల్ల చదువుకునే పిల్లలకి అనుకూలతలు అనేవి ఉన్నాయి కొంచెం. అట్లాగే మంచి చదువు చదవడము, అదే మంచి ర్యాంక్స్లో పాస్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అట్లాగే చెప్పాలనుకుంటే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలతలు ఉన్నాయి సప్తమ స్థానంలో ఉండడం వల్ల. ఈ అనుకూలతల వల్ల మంచి ఉద్యోగాలు సాధించడము, ఇట్లా ప్రమోషన్స్ గురించి ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్స్ అనుకూలత, ఇట్లాంటివన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అలాగే సప్తమ స్థానంలో ఈ గ్రహ సంచారం ఉండడం, అర్ధాష్టమంలో శని ఉండడం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు చవిచూడవచ్చు. ధనం ఎట్లా వస్తుందో అలా వెళ్ళిపోతుంది, చేతిలో నిలవ ఉండదు, ధనం నిలవలేవి. అంటే వృశ్చిక రాశి వారికి వివాహపరంగా చూసుకున్నట్లయితే కుజుడు సప్తమంలో ఉండడం, సప్తమాధిపతి వివాహకారకుడు, సప్తమ స్థానంలో ఉండడం వల్ల అనుకూలతలు ఉంటాయి ఖచ్చితంగా. శుక్రుడు కుజుడు ఒకే రాశి సంచారం చేయడం వల్ల కొంచెం అనుకూలతలు వీళ్ళకి ఉంటాయి వివాహపరంగా చూసుకుంటే. సంతానపరంగా చూసుకున్నట్లయితే గురు శుక్రులు వీళ్ళకి సప్తమ స్థానంలో ఉండడం వల్ల, సప్తమ వివాహ స్థానం అవడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడి సత్సంతానం పొందే యోగం. పంచమంలో రాహు ఉన్నాడు. రాహు ఉండడం వల్ల కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సంతానపరంగా కొంచెం జాగ్రత్త వహించినట్లయితే శుభవార్తలు వినే యోగం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి?
ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శని రావడం వల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళకి ఏమిటంటే కొంచెం ముక్కుకు సంబంధించి ఏదైనా కొంచెం జలుబు అలాంటివి రావడం, వేడి మీద అతివేడి చేయటం, ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడతాం. ఎందుకంటే కుజుడు ఉష్ణకారకుడు అవడం వల్ల వీళ్ళకి అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. అట్లాగే ఉదర సంబంధమైన వ్యాధులు, బాధలు లాంటివి కొంచెం పొందుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తూ ఉంటుంది వృశ్చిక రాశి వారు. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి కుజుడు సప్తమ స్థానం ఉండడం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగాలు ఉంటాయి కుజుడు. అలానే గురుగారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ మే నెల ఏ విధంగా ఉంటుందండి? ఈ కుజుడు సప్తమంలో ఉండడం వల్ల కుజ శుక్ర సంయోగం, గురు సంయోగం వల్ల అనుకూలత అనేది ఉంది. తద్వారా అనుకూల యోగాలు ఉంటాయి. ఎందుకంటే గురు బలం ఉంటుంది. సప్తమంలో గురుడు బలంగా ఉంటాడు కాబట్టి గురు బలం ఉండడం వల్ల, కుజ అనుకూలత వల్ల, శుక్ర అనుకూలత వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం విజయ కేంద్రం ఎగరవేసే అవకాశం. 80% వరకు క్రయ విక్రయాలు జరుగుతాయి. ఖచ్చితంగా వీళ్ళు అనుకూలమైన వాతావరణం వీళ్ళకు ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. కొనేవాళ్ళు కూడా గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఈ మే నెలలో కొనే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ రాశిలో ఉండేవారు. అలాగే కోర్టు సమస్యలుగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎందువల్లంటే పంచమ రాహు వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొన్ని జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితమైన అనుకూలతలు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ అనుకున్నట్టుగా మాత్రం తీర్పులు రావడం అనేది కొంచెం తక్కువగానే ఉంటాయి. ఎందువల్లంటే పంచమ రాహు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏకాదశంలో కేతు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. ఒక 60% వరకు కోర్టు సమస్యల నుంచి అధిగమించే అవకాశాలు ఉంటాయన్నమాట. అట్లాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు నిల్వ వ్యాపారం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ అనుకూలాలు వీళ్ళకి ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి పెట్టుబడులు పెడతారు. తద్వారా వాళ్ళ అనుకూలంగా స్టాక్స్ పెరగడము, అనుకూల షేర్లు పెరగడం ద్వారా అనుకూల యోగాలు వీళ్ళకి ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ స్థల మార్పిడి అంటూ ఉందా? కేతువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కేతు వల్ల అనుకూలతలు ఉన్నాయి. ఖచ్చితంగా స్థల మార్పు అయ్యే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. ఉద్యోగం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఆరోగ్యం మీద మాత్రమే వీళ్ళకి ఇబ్బంది ఉంది. మిగతా పరంగా చూసుకున్నట్లయితే అన్ని సమస్యల్లో కూడా వీళ్ళు అధిగమించి ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. గురుగారు, ఇప్పుడు రాజకీయానికి సంబంధించి రాశి వారికి చెందిన వాళ్ళు ఉంటారు కదండి, ఎలా ఉంటుందంటారు? రాశ్యాధిపతి కుజుడు అవడం వల్ల కుజ శుక్ర గురు సంచారం వీళ్ళకి సప్తమంలో ఉండడం వల్ల రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు వాక్చాతుర్యంతో మాట్లాడటం, తద్వారా ఓట్ బ్యాంకింగ్ నమోదు చేసుకోవడం, రాజకీయ అనుకూలత అయితే వీళ్ళకి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా రాజకీయ నాయకులకు అనుకూల యోగాలు ఉన్నాయి. అంటే పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిదండి? వీళ్ళు మంగళవార నియమం పాటించాలి. మంగళవార నియమం పాటించడము, అలాగే శనివార నియమం పాటించడము. శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి చుట్టూ 19 ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, ఆకుపూజ చేయడం ద్వారా, సింధూరార్చన చేయడం ద్వారా శనిగ్రహ అనుకూలత అనేది వీళ్ళకి వస్తుంది. తద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అట్లాగే మంగళవారం నియమాలు పాటించాలి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి, కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూల యోగాలు అవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఈ నియమాలు పాటించినట్లయితే వీళ్ళు అనుకున్న టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవ్వడం జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.